హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ వంశీకృష్ణ. ఈరోజు కొత్త టాపిక్ వచ్చాము. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, లాస్ ఏంటి, అసలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉందా అనే టాపిక్ గురించే ఈరోజు మనం మాట్లాడుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ముందుగా ఈరోజు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు, దాన్ని మనం ఏ విధంగా డివైడ్ చేసామనేది కూడా ఈరోజు మీ ముందుకు నేను క్లియర్గా ప్రతి పాయింట్ ఏదైతే ఉందో ప్రతి పాయింట్ని పాయింట్ టు పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఇంకొకసారి మా ఏదైతే మేము ప్రజెంట్ చేసే ప్రతి వీడియోని మీ మనస్ఫూర్తిగా మీరు మాకు కృతజ్ఞతాభావంతో ఇంకా కొత్త వీడియోస్ ప్రమోట్ చేయడానికి మీ యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు కావాలని చెప్పేసి మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా రియల్ ఎస్టేట్ యొక్క మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటి అంటే, జనరల్గా ఒక కామన్గా ఉండే వ్యక్తి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా బెనిఫిట్ అనేది పొందుతాడు, ఏ విధంగా లాస్ అనేది పొందుతాడు అనేది కూడా మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా రియల్ ఎస్టేట్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్, ఉండటానికి ఒక ఇల్లు కావాలి. లైక్ ఉండటానికి ఇల్లు అంటే మనం ఈరోజు ఆలోచిస్తే ఇండిపెండెంట్ హౌసెస్ అని ఆలోచిస్తాము, విల్లాస్ అని ఆలోచిస్తాము, అపార్ట్మెంట్ అని ఆలోచిస్తాము. జనరల్గా ఈరోజు సిటీ ఏదైతే పెరిగే క్రౌడ్ని బట్టి చూస్తే మనకి నియర్ బై రింగ్ రోడ్డు లోపల ఏదైనా స్క్వేర్ యార్డ్ పర్చేస్ చేయాలంటే మినిమం 1,00,000, 2,00,000, 3,00,000 ఉంది. కాబట్టి ఈరోజు మనము ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళే ఆలోచన అయితే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అపార్ట్మెంట్స్, అలాగే అపార్ట్మెంట్స్ ఈరోజు 2 రకాల అపార్ట్మెంట్స్ మనం తీసుకోవచ్చు. శాండలోన్ అపార్ట్మెంట్స్ ఒకటి, హైరేజ్ అపార్ట్మెంట్స్ ఒకటి. లైక్ ఇప్పుడు శాండల్ అపార్ట్మెంట్స్ అంటే మనకి చిన్నగా అంటే లైక్ ఒక 10 మంది, 20 మంది, 30 మంది, ఒక మినీ గ్రేటెడ్ కమ్యూనిటీ. నెక్స్ట్ ఇంకొంచెం పెద్దగా 50, 100, 200 కొంచెం గ్రేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ బేస్ చేసుకొని ఈ విధంగా శాండల్ అపార్ట్మెంట్స్ కూడా మనం మినిమం 2 కోట్లు 3 కోట్లు పెట్టే ఆలోచన ఉంది. కాబట్టి వాటిలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అనేవి తక్కువ ఉంటాయి. అందుకే కామన్గా ప్రతి ఒక్కరు ఈరోజు హైరేజ్కి వెళ్దాము, ఎక్కువ అమ్యూనిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ హైరేజ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ లైక్ ఈరోజు చిన్నపిల్లలు అంటే మనకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ స్కూల్కి వెళ్ళే టైం, ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం ఏదైతే ఉందో రిమైనింగ్ హాఫ్ డే నుంచి ఈవినింగ్ లైక్ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, కొంచెం పార్క్, చిల్డ్రన్స్ పార్క్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే మనకి వాతావరణం ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో మనకున్నటువంటి పిల్లలు కూడా అదే విధంగా మన వాతావరణంతో పాటు ఎండొస్తే ఎండ, చలిగాలి అంటే చలిగాలి, వర్షం అంటే వర్షం, వీటన్నిటిని కూడా నేచర్ మనకున్నటువంటి నేచర్ని కూడా మనం వాళ్ళకి అందించేది ఉండాలి. కాబట్టి ఈరోజు గ్రేటెడ్ కమ్యూనిటీకి మంచి వాల్యూ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హైరేజ్ అంటే ఈరోజు చూస్తాం 20 ఫ్లోర్లు, 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్ వరకు కూడా మనకి పర్మిషన్ అనేది వస్తుంది. ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకుంటే హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో ఈ హైరేజ్ అనేది చూసి కూడా మనం తెలుసుకోవచ్చు. రీసెంట్లీ మనకు తెలిసిందే కోకాపేట్లో 100 ఫ్లోర్స్ పర్మిషన్ కూడా గవర్నమెంట్ అనేది ఇచ్చింది. నియోపోలిస్లో లైక్ పర్ ఎకర్ కాస్ట్ అప్ టు 60 నుంచి 70, 80, 90, 100 CR వరకు కూడా రీచ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి మనకు తెలిసిందే. ఇలా హైదరాబాద్ అనేది స్టెప్ బై స్టెప్ రోజు రోజుకి ఏదైతే జనాభా అయితే ఏదైతే ఉందో పెరుగుతూ ఉంటుంది, కానీ భూమి అనేది పెరగదు. అందుకే జనరల్గా ఒక పెద్దాయన ఒక చిన్న సామెత చెప్పాడు, భూమి అనేది పరిమితం, జనాభా అనేది అపరిమితం, పెరుగుతూ వెళ్తూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకు ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో టైం కూడా గడిచిపోతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిమైనింగ్ ఏదైనా మనం చేయాల్సిన పని చేస్తే ఇంకొంచెం మనం ఎక్కువ సక్సెస్ఫుల్లో కానివ్వండి, షేరింగ్లో కానివ్వండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో ప్రాఫిట్స్ కానివ్వండి మనం చాలానే పొందుతాం. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకునేది అపార్ట్మెంట్స్ గురించి. లైక్ నేను తెలిసినటువంటి నాలెడ్జ్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, జనరల్గా ఈరోజు హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో పర్చేస్ చేయాలంటే మినిమం ₹1 కోటి లేనిది మనకి అపార్ట్మెంట్ అనేది దొరకదు. లేదు ఈరోజు ఓపెన్ ప్లాట్ కొనాలి, విల్లాలు కొనాలంటే, విల్లా కట్టుకోవాలంటే మినిమం 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు అనేది కూడా కామన్గా అయిపోయింది. అందుకే ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్కి అపార్ట్మెంట్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే తక్కువ బడ్జెట్ 1 CR, 1.5 CR, 2 CR అనేది ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి ఒక్కరికి కామన్గా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే మినిమం ₹2,00,000 లేని ఈరోజు సాఫ్ట్వేర్ ఎవరు జాబ్ చేయట్లేదు. ఒక ప్రైవేట్ జాబ్ అంటే 20,000, 30,000. అందరూ కూడా రెంట్ హౌసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ ప్రొఫెషన్ అదే మనం అనుకున్నట్లు అపార్ట్మెంట్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ఈ విధంగా ఉంటుంది. రెండో ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ప్లాట్స్ అంటే 2000
2009 2010లో ప్రతి ఒక్కరు రింగ్ రోడ్ ఏదైతే ఉందో రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి ప్రతి ఒక్కరు నాలెడ్జ్నే ఉంది. ఆ రోజు 5,000 10,000 15,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్న వాళ్ళకి ఈరోజు 1,50,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు కూడా అయిందని మన ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఓపెన్ ప్లాట్ రింగ్ రోడ్ లోపల కొనే ఆలోచన ఎవరికి లేదు కాబట్టి రింగ్ రోడ్డు తరువాత లైక్ హెచ్ఎండిఏ, ఇప్పుడు ఈ రింగ్ రోడ్ లోపల మొత్తం కూడా మనకి గ్రేటర్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ లైక్ జిహెచ్ఎంసి, ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఉంది కాబట్టి మెట్రో సిటీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రింగ్ రోడ్ లోపల కొనే ఆలోచన అయితే మనం పెట్టుకున్నా కూడా మినిమం 2 కోట్లు 3 కోట్లు ఓపెన్ ప్లాట్ మీద పెట్టుకోవాలి. సిటీకి కొంచెం దూరంగా అంటే లైక్ ఇప్పుడు రింగ్ రోడ్ క్రాస్ అయిన తర్వాత ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో హెచ్ఎండిఏ రీజనల్ లో ఉన్నటువంటి ప్లాట్లు కొనాలంటే కూడా 20,000 నుంచి 30,000 40,000 50,000 అనేది కూడా ఇప్పుడు ఈ రోజు కోడ్ చేయడం జరుగుతుంది. అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఈ రోజు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక 50,000 రూపాయలు పెట్టి గజం తీసుకొని ఒక 200 గజాలంటే మళ్ళీ 1 CR అయిపోతుంది. 1 CR తీసుకొని మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇంకొక 20 to 30 lakhs. ఈ విధంగా 1,30,00,000 నుంచి 1,50,00,000 అనేది వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం దూరంగా వెళ్తే డిటిసిపి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైతే ఉందో మనకి హెచ్ఎండిఏ క్రాస్ అయిన తర్వాత మొత్తం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి ఓపెన్ ప్లాట్స్ వేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఆలోచిస్తే రింగ్ రోడ్డుకి 30 నుంచి 50 కిలోమీటర్ వరకు సిటీ అనేది డెవలప్మెంట్ అయిపోతుంది కాబట్టి డిటిసిపి ఇన్వెస్ట్మెంట్ అనేది బెంగళూరు హైవే ఫేస్కి తీసుకుంటే మనకి ముందుగా వచ్చేది డిటిసిపి అప్రూవల్లో షాద్ నగర్ తర్వాత వచ్చి జడ్చర్ల కూడా ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంది. అదేవిధంగా బాంబే హైవే సంగారెడ్డి వరకు హెచ్ఎండిఏ, సంగారెడ్డి క్రాస్ అయిన తర్వాత డిటిసిపి. ఇలా ఏ లొకేషన్ చూస్ చేసుకున్నా కూడా మనకి డిటిసిపి అనేది మినిమం ఈరోజు 10,000 15,000 20,000 అయిపోయింది. ఈ రోజు మనం పెట్టే పెట్టుబడి 15,000 20,000 కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఒక 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత మనం అదే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనకు ఉందో 30 లక్షల రూపాయలు 60 లక్షల నుంచి 80 లక్షల 100% రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా మూడో ఇన్వెస్ట్మెంట్ ఫామ్ ల్యాండ్స్. జనరల్గా ఈ రోజు మనం అనుకుంటాం ఈ 1 కోటి రూపాయలు పెట్టి ఒక 200 గజాలు కొనుక్కోవాలా 300 గజాలు కొనుక్కోవాలని ఆలోచన ఉంటారు. సో మన తాతల కాలం ఏదైతే ఉందో 1950 1960 1970 ఇయర్ ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా మినిమం 100 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు అంటే రాజుల కాలం నాటున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 200 ఎకరాలు 300 ఎకరాలు ఉండేవి. పోను ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఒక్కొక్క పర్సన్ కి 200 గజాలు 300 గజాలు ఉండే పరిస్థితి ఉంది. అలాగే ఫామ్ ల్యాండ్ సిటీకి 100 కిలోమీటర్ల దూరాన ఈ రోజు చూడండి మనం నియర్లీ సిటీకి 100 కిలోమీటర్లు అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మహబూబ్ నగర్ నుంచి ఇంకొక 20-30 కిలోమీటర్లు సిటీ అయిపోయింది. అది కూడా నెక్స్ట్ బెంగళూరు రూట్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అలాగే బెంగళూరు హైవే అంటే మనకు ఉన్నటువంటి భూత్పూర్ వరకు కూడా వెళ్ళిపోయింది. సో మహబూబ్ నగర్ రీజన్లో భూత్పూర్ వరకు కూడా మనకి ఫామ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా బాంబే హైవే జహీరాబాద్ వరకు కూడా మార్కెట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా వేసినటువంటి రోడ్డు నాందేడ్ హైవే 161 నేషనల్ హైవే నారాయణఖేడ్ నుంచి నియర్ బై పిట్లం, అక్కడ కూడా మనకి హాఫ్ ఎకర్ 1 ఎకర్ కాన్సెప్ట్ సేల్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఫామ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు సిటీకి 100 నుంచి 200 కిలోమీటర్స్ రేడియస్ అంటే లైక్ ఇప్పుడు 200 కిలోమీటర్స్ రేడియస్ మన కర్ణాటక కమలాపూర్ కలబుర్గి ఇలాంటి లొకేషన్స్ కూడా అక్రాస్ కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ విధంగా రియల్ ఎస్టేట్లో మనం 3 రకాల ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇలా మరికొన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం కానీ మా యొక్క కార్యక్రమాన్ని మీరు ఇంకా ముందుకి ఇలాంటి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ గురించి కానివ్వండి, లైక్ నెక్స్ట్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టుకుంటే బాగుంటుంది, మా సలహాలు మీ సూచనలు ఇలాంటి కొత్త విషయాల కోసం మీ యొక్క ఆదరాభిమానాన్ని మేము తీసుకుని అనుకుంటున్నాము. మీ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇక నుంచి నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తుందిగా మరి కోరుచున్నాం. థ్యాంక్ యూ.